ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ వాహనదారులందరికీ భారీ షాక్ అయితే తగలనుంది. ఇలాంటి వారిపై ఇక క్రిమినల్ కేసులు అయితే పెడతామని చెప్తున్నారు పోలీసులు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. వాహనదారులకు బిగ్ షాక్. అలా చేస్తే ఇకపై క్రిమినల్ కేసులు. ప్రజలు ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ ట్రాఫిక్ పోలీసులు ఎంతగా చెప్పినా నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులు ఎంతోమంది ఉంటున్నారు. అత్యంత కఠినంగా ట్రాఫిక్ చలనాలను వేసి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలు నడిపే వాహనదారులు అన్ని పత్రాలను కలిగి నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని, అలా నడిపితే ఎటువంటి కేసులు నమోదు కావని పోలీసులు పదే పదే చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటున్న క్రమంలో నిబంధనలు పాటించిన వారిపై కొరడా జలిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించకుండా, నెంబర్ లేకుండా కనుక తిరిగితే కేసులు నమోదు చేస్తామంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని కొత్త బళ్ళు గమ్మున రిజిస్ట్రేషన్ చేయించరు, కొన్ని వాటికి నెంబర్లు ఉండవు. ఇక ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారిపైన మోటార్ వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో నెంబర్ ప్లేట్లను కనుక ట్యాంపరింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరికలు జారీ చేశారు. నెంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్కు పాల్పడడం చాలా తీవ్రమైన నేరమని, ఇటువంటి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేసిన ఒక వ్యక్తిపై కేసు, నెంబర్ ప్లేట్స్ మార్చి ఇతర వాహనదారులను ఇబ్బందికి గురి చేస్తున్న ఒక వ్యక్తిని చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న ఆయన, ఇలాంటి వ్యవహారాలకు కనుక ఎవరైనా పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. మలక్పేటకు చెందిన సయ్యద్ అలీవుద్దీన్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం అసలు నెంబర్ ప్లేట్కి బదులుగా వేరే నెంబర్ ప్లేట్ మీద తిరుగుతున్నాడని గుర్తించారు. TS11EZ2936కు బదులుగా TS11EZ2836 నెంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నాడన్నారు. ఇతని కారణంగా అసలైన వాహన యజమాని ఫహీం అలీ తన వాహనం పైన వరుసగా ట్రాఫిక్ ఈ చలానాలు చూస్తున్నాడని తెలిపారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ మోసం వెలుగులోకి వచ్చిందని, ఇలా ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు. ఇక నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి అతడు చేసిన పని వల్ల ట్యాంపరింగ్కు గురై ఉన్న నెంబరు ఉన్న వాహన యజమానిపై 23 తప్పుడు చలానాలు నమోదయ్యాయని తెలిపారు. ట్యాంపరింగ్కి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్యాంపరింగ్ కేసులను టెక్నాలజీ ఉపయోగించి సులభంగా గుర్తిస్తున్నామని అయితే తెలిపారు.